శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. ఈరోజు దుర్గమ్మ తన భక్తుల కోసం చక్కటి సందేశాన్ని అయితే పంపారు. తన భక్తుల కోసం ఈరోజు సందేశాన్ని పంపారంటే, బిడ్డా, ఒక మంచి అవకాశం రేపటి రోజున తలుపు తట్టబోతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకోమరి అని అంటున్నారండి. మరి ఆ తల్లి పంపిన సందేశం నుండి పరమార్థం ఏంటో ఆ తల్లి మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా అయితే తన బిడ్డలకు పంపారండి. మరి ఆ సందేశం వినే ముందుగా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు నోటిఫికేషన్ వస్తుందండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ నవదుర్గా జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు మన గురుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ యొక్క సందేశం తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈరోజు ఎటువంటి బిడ్డలను ఉద్దేశించి ఏ విధంగా సందేశం పంపారో ఆ బిడ్డకైతే ఖచ్చితంగా ఈ సందేశం అనేది వినే తీరుతారు. ఇక తల్లి చెప్పే సందేశాన్ని మొదలు పెడదామండి. బిడా, నేను చెప్పేటువంటి విషయం సాధారణమైన విషయం అయితే కానే కాదు. రేపటి రోజున తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి అవకాశం అనేది నీ తలుపు తట్టబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున నీ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకొని రాబోతున్నాను. మరి ఈ యొక్క సమయంలో నేను నీకు కొన్ని సంకేతాలను కూడా ఇవ్వబోతున్నాను. ఆ యొక్క సంకేతాలను అర్థం చేసుకోకపోతే నీ చేతికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నా మాటలు ఎక్కడ కూడాను ఆపకుండా పూర్తిగా విను. నేను ఇచ్చేటువంటి అవకాశం నీ యొక్క భవిష్యత్తును మార్చేసే విధంగా నీ యొక్క జీవితంలో అన్ని రకాల జరగబడేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన గురించి నేను నీకు వివరించబోతున్నాను. అలాగే నీవు తీసుకునే జాగ్రత్తల గురించి కూడా చెప్తాను. కాబట్టి ఏ మాత్రం కూడా అశ్రద్ధ చూపవాకమ్మా. ఇక నీ మనసులో ఒక్కసారి నా యొక్క నామస్మరణ చేసుకొని నా మాటలను పూర్తిగా ఆలకించు. నా కరుణా కటాక్షాలు తప్పకుండా నీకు దగ్గరవుతాయి. చెప్పాలంటే నీ మదిలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆవేశాలు, ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు, ఇక ఎంతో ప్రత్యేకమైనటువంటి గొప్ప నడవడిక, మంచితనము నీకుంది. నీ జీవితంలో అద్భుతమైనటువంటి సంఘటన కోసం, ఎన్నో శుభవార్తల కోసం నీవు నీ యొక్క జీవితాన్ని ఫలంగా పెట్టి నీ యొక్క కుటుంబాన్ని, అలాగే నీ యొక్క స్నేహితుల్ని నిన్ను ఎంతగా చక్కగా కాపాడుకుంటూ వచ్చానో నాకు తెలుసు. ఎవరైనా నొప్పించుకోకూడదు అనేసి భావిస్తూ ఉంటావు. నీ యొక్క బాధను నీలోనే దాచుకుంటున్నావు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరిని నమ్మాలి, ఏ పరిస్థితులు ఎదుర్కోవాలి చాలా కఠినంగా ఉన్నాయి కదా. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరిని దూరం పెట్టాలో అర్థం కాక మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నావు. కొంతమంది నీ యొక్క మంచితనాన్ని బలహీనతగా భావించి నీ యొక్క నిశ్శబ్దాన్ని ఓటమిగా అనుకుంటున్నారు. కానీ నేను అన్నీ కూడా చూస్తున్నానుగా. నీ కష్టం, నీ యొక్క కన్నీళ్ళు, నీ యొక్క నిరాశ అన్నిటి కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. అందుకే నీకు ఒక ప్రత్యేక రోజును, ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని అందిస్తున్నాను. రేపు నీవు అనుకోకుండా కొన్ని మాటలు వింటావు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా నీ యొక్క జీవితంలోకి రావచ్చు. లేదంటే చాలా రోజులుగా ఆగిపోయినటువంటి ఏదైనా కానీ ఒక్కసారిగా పని అనేది కదలటం కావచ్చు. ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి సంకేతాలు అయితే కావమ్మా. నేను పంపించేటువంటి సూచనలు గుర్తుంచుకో. నేను నీ యొక్క జీవితంలో ఒక అద్భుతమని చేయబోతున్నాను. మొదటిది, నా పైన నమ్మకాన్ని ఏర్పరచుకో. చాలా మధురంగా మాట్లాడితే ఎవరైనా కానీ వెంటనే వారి యొక్క మాటల్లో ఆంతర్యం అనేది తెలుసుకోకుండా నమ్మేయవద్దు. అలాగే ఒక వ్యక్తి నీ యొక్క జీవితంలోకి వచ్చి పెద్ద పెద్ద ఆశలు చూపించవచ్చు. కానీ ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం పూర్తిగా అంతా కూడా మంచిది కాకపోవచ్చు. ధైర్యం నీకు ముందే హెచ్చరిస్తుంది.
నీకు హృదయం ఏం చెప్తుందో ఒక్కసారిగా ఖచ్చితంగా విను. ఇక డబ్బు అంటావా? పెద్ద మొత్తంలో డబ్బు అనేది పెట్టుబడి పెట్టడం అస్సలు మంచిది కాదు. ఏదైనా కానీ ఎవరైనా కానీ నీ యొక్క జీవితాన్ని మార్చుండే అవకాశం అని చెప్పేసి ఏదో ఒక విషయంలో నిన్ను అంతా కూడా తప్పుదోవ పట్టించవచ్చు. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఒక్కసారిగా జాగ్రత్తగా ఆలోచించుకో. తద్వారా పశ్చాత్తాపడేటువంటి పరిస్థితులు కూడా నీకు రాకూడదు. ఆలోచించి అనుభవజ్ఞులతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకో. లేదంటే కష్టాలు అనుభవించవలసి వస్తుంది. పరిస్థితులు నీకు ఎదురవుతాయి. అలాగే ఇప్పటికే దూరమైనటువంటి ఒక వ్యక్తిలా మరలా నీ యొక్క జీవితంలోకి రావచ్చు. కానీ ఆ వ్యక్తి నిజంగా మనసావాచ కర్మణ మరలా నేను ఉపయోగించుకోవడానిక, లేదా ఏమైనా కానీ రాబోతున్నారా ఒక పరీక్ష పెట్టడానిక, ఇలాంటివన్నీ ఆలోచించుకో. ఈసారి నీవుగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా కానీ నీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు నీకు రేపు రోజున కనిపిస్తాయి. అలాగే అకస్మాత్తుగా నీకు నిద్ర అనేది మేలుకొని రావటము, దేవాలయం యొక్క గంటల శబ్దం నీకు వినిపించడము, అలాగే పదే పదే నీ కళ్ళల్లో దేవాలయం కనిపించడము, ఇటువంటివన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగవు. నీ యొక్క ఆత్మకి నేను పంపించినటువంటి సంకేతాలు. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా నీవు భగవంతుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండు. నీ యొక్క ఆలోచనలు చాలా లోతుగా ఉండాలి. ఒంటరిగా ఉండాలి. అస్సలు అనుకోవద్దు. కొంతమందిని దూరం పెట్టవలసిన పరిస్థితులు కూడా ఏర్పరచుకోబోతున్నాయి. అది తప్పు కాదు. నీ యొక్క జీవితాన్ని నేను అంతా కూడా శుభ్రపరచబోతున్నాను. కొంతమంది చేసేటువంటి వ్యక్తులు, కొంతమంది చేసేటువంటి కొన్ని విషయాలు, ఆ యొక్క వ్యక్తులు వారందరూ కూడాను కొన్ని మంచివారని చెప్పేసి అనుకోవద్దు. గతాన్ని విడిచిపెట్టు. ఇప్పటికీ నిన్ను బాధ పెట్టేటువంటి కొన్ని వ్యక్తుల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నారు. కొత్త కొత్త అవకాశాలు సద్వినియోగపరచుకోబోతున్నావు. నేను నీ యొక్క జీవితంలో కొత్త మలుపు తీసడానికి సిద్ధంగా ఉన్నాను. నీవు నీ యొక్క పాత తలుపులు అక్కడే తలుపు దగ్గరే నిలబడి ఉంటున్నావు. అయితే నీవు నీ యొక్క జీవితంలో ఎన్నో రకాల మార్పులు నీకు నువ్వుగా కొని తెచ్చుకోవాలి. అయితే కుటుంబానికి సంబంధించింది కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. నీకు నీ యొక్క జీవితంలో పెద్ద మార్పు నువ్వు చూడాలనుకుంటే గతంలో జరిగినటువంటి విషయాల గురించి ఆలోచన పూర్తిగా మానే. భావోద్వేగపూరితమైనటువంటి నీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధని నమ్మాలో, ఎవరిని నమ్మాలో, లేదా అంతా కూడా స్పష్టంగా నీకే అర్థమయ్యే విధంగా నేను నీకు చూపించబోతున్నాను. కొంత బాధ కలిగిన తర్వాత భగవంతుడు నిన్ను కాపాడాడని చెప్పేసి నీకే అనిపిస్తుంది. ఇక రేపటి రోజున అత్యంత కీలకమైనటువంటి రోజు. నీవు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా సరే రాబోయేటువంటి జీవితంలో నీకు కొన్ని సంవత్సరాలుగా మంచి మంచి ఫలితాలు నిర్ణయించబడుతుంది. తొందరపడి నిర్ణయం అనేది తీసుకోవద్దు. నీవు చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. అవి ఏంటో నిద్ర లేచిన వెంటనే నిశ్శబ్దంగా కూర్చో. నీ యొక్క ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకో. అలా 10 నిమిషాల సమయాన్ని కేటాయించి ఇదంతా కూడా మనసును శాంతిపరుస్తుంది. నీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున కూడా పేద పిల్లలకు లేదా ఏదో ఒకటి నీకు తోచిన వారికి సహాయం అనేది అవసరమైన వారికి ఏదైతే ఉంటుందో ఆ యొక్క అవసరం అనేది తీర్చేటువంటి మంచి గొప్ప మనసు కలిగి ఉండు. పేదవారికి ఎవరికైనా కానీ వారికి కలిగినటువంటి వస్త్రాలు కానీ లేదంటే ఆహారం కానీ దానంగా చేయి. ఇలా చేస్తే నీ యొక్క జీవితంలో నిలిచిపోయేటువంటి అదృష్టం మరలా కదలడానికి వస్తుంది. ఇక అలాగే ఈ అద్భుతమైన అవకాశం నీకు తారసపడుతుంది. ఆ యొక్క అవకాశాన్ని సమస్యలుగా కనిపించవచ్చు, కానీ భయపడవద్దు. భగవంతుడు కొన్నిసార్లు పరీక్షా రూపంలో అన్నీ కూడా ఆశీర్వచనాలు కూడా నీకు పంపిస్తాడు. కొంతమంది వల్ల నీకు మోసగలుపుతాడు. నీ యొక్క కష్టానికి తగినటువంటి గుర్తింపు అనేది రాలేదని చెప్పేసి నీ యొక్క పరిస్థితులను కూడా పూర్తిగా మారవచ్చును. నీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం అనేది అంతా కూడా కలుస్తుంది. కొంతమందికి దేవాలయం వెళ్ళానేసి అలాగే వెళ్ళిన కూడాను అక్కడ ప్రశాంతత అనేది లేక ఇంకొంచెం కష్టంగా భగవంతుడి కృప కలగాలనేసి కోరుకుంటూ ఉంటారు. కానీ వారికి ఉన్నటువంటి సమయాన్ని బట్టి కనీసం దేవాలయానికి రావడం కూడా మర్చిపోతూ ఉంటారు. అసలు పూర్తిగా నువ్వు నీ యొక్క దేవాలయానికి రావటమే మర్చిపోయావు కదా. కనీసం ఒక శుక్రవారం రోజైనా వచ్చి ఈ తల్లిని ప్రార్థించడము, అలాగే కాసేపు నా యొక్క నామాన్ని జపించడము, కాసేపు అలా కూర్చొని నేను నువ్వుగా మర్చిపోయేటువంటి ప్రయత్నం అనేది చెయ్యి. నీవు నీ యొక్క అన్ని రకాల సమస్యలని గురించి పక్కన పెట్టేసే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయడానికి ప్రయత్నించు.
నేను నిన్ను ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటున్నాను అనేసి ఈ యొక్క విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. ఇక రాత్రి పడుకునే ముందు భగవంతుని ముందు ఒక్క దీపం వెలిగించి నీకు వచ్చేటువంటి అవకాశాలు ఎలాగైనా కానీ సద్వినియోగం పరుచుకొనేసి నువ్వు ఈరోజు నిశ్శబ్దంగా 2 నిమిషాలైనా కళ్ళు మూసుకొని అలా కూర్చొని తద్వారా నిద్రపో. నీ యొక్క మనసులో వచ్చినటువంటి ఈ యొక్క ఆలోచనలు అనేది అస్సలు చేయవద్దు. అదంతా కూడాను దైవ సంకేతంగా గణించు. అలాగే ఈ రాత్రి నీకు కొన్ని కళలు కూడా రావచ్చు. కళ్ళలో నేను అలాగే నా యొక్క సింధూరం అనేది నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక మంచి వెలుగు నీకైతే కనిపించడము ఇటువంటి సంకేతాలను పంపిస్తాను. నీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులకి సంకేతాలు. ఇక కలయిక వల్ల కొత్త కొత్త అవకాశాలు కూడా నువ్వు వెతుక్కుంటూ రావచ్చు. ఇదంతా కూడా నీకు ఉద్యోగానికో వ్యాపారానికో లేదంటే నీ యొక్క జీవితానికే మార్చేటువంటి పరిచయం ద్వారా అయి ఉండవచ్చు. అయితే ఇందులో ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ సమయంలో ఎవరికి కూడా ఎటువంటి రహస్యాలు పూర్తిగా చెప్పవద్దు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ యొక్క పనిలో ఉన్నటువంటి మార్పుల గురించి పరిస్థితులు కూడా ఎవ్వరు కూడా వినిపించవద్దు. దీనివల్ల దృష్టిదోషం కూడా పెరుగుతుంది. అయితే కొంతమంది నీ యొక్క విజయాన్ని చూసి అసూయపడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ మధ్య నీవు చాలా అలసటగా ఉంటున్నావు. శరీరం కంటే మనసే ఎక్కువగా అలసిపోయి ఉంటుంది అనేసి నాకు తెలుస్తుంది. కానీ నీ యొక్క బాధ ఎక్కువ రోజులు అనేది ఉండదు. నేను నీకు కొత్త శక్తిని, ఒక అవకాశాన్ని అందివ్వబోతున్నాను. దాన్ని నువ్వు సద్వినియోగపరుచుకో. ఏ అవకాశమైనా నువ్వు అస్సలు మాత్రం జారవిడ్చుకోకు. ఇప్పటి వరకు చెప్పలేనటువంటి మాటలు ఇప్పుడు నేను నీకు చెప్పుకోగలుగుతున్నానంటే అర్థం అనేది చేసుకో. ఇప్పటి వరకు ఎవరైనా నీవు విడిచిపెట్టాలని చెప్పేసి ఏ శక్తినైతే నువ్వు కోల్పోయావని చెప్పేసి బాధపడుతూ ఉన్నావో ఆ శక్తి నీకు తోడు అందిస్తుంది. శారీరక పరంగా అలాగే మానసిక పరంగా అన్ని రకాలుగా కూడా నేను ఉత్తేజమైనటువంటి శక్తిని ఇవ్వబోతున్నాను. ఇదంతా కూడా నీ యొక్క జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం. ఇక నీ ఇంట్లో నీ యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం ఇస్తుంది. ఇక అలాగే ముఖ్యంగా రేపటి రోజున ఒక శుభవార్త కూడా నువ్వు వినేటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క వార్త నీలో మరలా ఆశను నింపుతుంది. ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి మార్గాలు ఒక్కసారిగా తెరుచుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇక గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం, భగవంతుడు ఆలస్యం చేస్తాడు తప్ప అన్యాయం చేయడు. ఇదంతా కూడా చెప్తున్నాను కదా, నీవు అనిపించినటువంటి బాధ కారణం. అదంతా కూడా అర్థమయ్యే విధంగా సమయం అనేది వస్తుంది. ఒక విషయం అనేది నువ్వు గుర్తుపెట్టుకో. ముఖ్యంగా రేపటి రోజున నీ యొక్క జీవితానికి పరీక్ష మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా నేను నీకు ముందుకు తప్పకుండా పంపిస్తాను. అయితే ఆ యొక్క అవకాశాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా అందిపుచ్చుకోవాలి. లేదా భయంగా వెనక్కి తగ్గావంటే మాత్రం నువ్వు కేవలం నీ చేతిలోనే ఉంటుంది. నీ ఇంట్లో ఇటీవల వరుసగా చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కదా. ఏ పని మొదలుపెట్టినా ఏదో సంకేతంలాగా అయిపోతూ ఉన్నాయి. అయినా కానీ మాట్లాడితే అపార్థాలు తగ్గుతాయా? నువ్వు సాధారణమైన విషయం కానే కాదు, భగవంతుడు నీ యొక్క జీవితానికి కొత్త మార్గాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. దాన్ని నువ్వు అందిపుచ్చుకో. కొన్ని అడ్డంకులు తొలగించబోతున్నాడు. ఆ యొక్క సమయం నువ్వు అసలు ఏమాత్రం కూడా ఒత్తిడి గురి కావద్దు. నీ యొక్క ఆలోచనను ప్రశాంతంగా ఉంచుకో. ఇంకొక ముఖ్యమైన విషయం, రేపటో నువ్వు అనుకోకుండా ఏదైనా ఫోటో లేదా పాత జ్ఞాపకాన్ని చూసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇదంతా కూడా నీ యొక్క జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కారణంగా కూడా అవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే రేపు రోజున చాలా శుభప్రదమైనటువంటి రోజు. కొత్త పనులు కనుక ప్రారంభిస్తే ఇవన్నీ కూడా నీకు మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. చాలా కాలంగా ఎదురు చూసినటువంటి సమాధానం రేపటిలో నీకు దొరకబోతుంది. ఎందుకు ఏమిటని మాత్రం అడక్కు. కొన్ని విషయాలు జరగడం అనేవి యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి. ఏం జరిగినా కూడా బాధపడకు, అతిగా పొంగిపోకు. ఏది ఎప్పుడు ఇవ్వాలది దుర్గమ్మకు అంతా తెలుసు. ఖచ్చితంగా నీకు వచ్చే సమయానికి అన్నీ నీకు దక్కించేలాగా ఈ దుర్గమ్మ చేస్తుంది. నువ్వు కేవలము ఈ దుర్గమ్మ పైన నమ్మకాన్ని మాత్రమే ఉంచి ఏ పడైనా ప్రారంభించు. ఆ పని విజయవంతమయ్యేది ఈ దుర్గమ్మ దైవాలను మాత్రం నమ్ము అని తల్లిలో చక్కటి సందేశం తన భక్తుల కోసం పంపారండి. రే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.